నీ శక్తి చాలునయా, నీ బలము చాలునయా, నీ ఆత్మతో నన్ను నడిపించు యేసయ్యా. నీ శక్తి చాలునయా, నీ బలము చాలునయా, నీ ఆత్మతో నన్ను నడిపించు యేసయ్యా. నాతో మాట్లాడు యేసయ్యా, నాతో రావా యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నాతో రావా యేసయ్యా. నీ శక్తి చాలునయా, నీ బలము చాలునయా. అరుచుల వలె కొమ్మల వలె హృదయంలో జ్ఞానంలో దర్శించండి, గ్రహించండి, బలమైన జ్ఞానంతో సభ్యులందరూ హృదయంలో వృద్ధులు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువును దర్శించండి, మీ జ్ఞానంతో నింపండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రార్థించుకొని ఆశపెట్టారు. తండ్రి నా తండ్రి గారు ఎందుకు మోకరించారు మాకు తెలియదు. మీరు వాళ్ళు ముట్టండి, ఆయన చాలను దాని దర్శించండి, నీ జ్ఞానంతో శక్తి నింపండి, అభిలాషను దర్శించండి, నీ కాపుదల ఉంచండి, నీ మహిమాని ప్రభావం నలుగురి మీద ఉంచమని ఎన్నే శృతిస్తూ అయ్యా మీరే నీ కాపుదల, నీ ప్రశ్న, నీ జ్ఞానం, నీ ఐశ్వర్యమంలో ఉంచండి. వివేచన మనకి ఐశ్వర్యం జ్ఞానంతో నింపండి ప్రభావ. చిన్నప్పటి నుంచే మీ సంఘంలో అన్నింటిలో ఆడబడుతుంది, అంత బలంగా మీరు వాడుకోండి. నీకే మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసునామములో నడుచుకున్నాము తండ్రి. ఒక అవకాశం మీరు మళ్ళిస్తున్నారు ప్రభు. ఇప్పుడైనా నువ్వు మారుమనసు పొందమంటున్నావు, ఇప్పుడైనా నువ్వు తిరిగి నా దగ్గర రమ్మంటున్నావు. ఓ అవును తండ్రి, మా దిశ మనసుకి కనబడకుండా మా ధనాభివృద్ధినంతా నాయన నీ అగ్నిలో ఒక పుటంపై వారంగా, నీ అగ్ని చేతపై కాంసపడ వారంగా నాయన ప్రతి ఒక్కరిని నీ ఆత్మ వర్షాలకు మరించండి, ప్రతి ఒక్కరిని నీ ఆత్మ వరములతో నింపండి, ప్రతి ఒక్కరిని సిద్ధపరచండియా అని మనకి జ్ఞాపకం చేస్తారు. సంఘంలో మారుమనసు లేని వారు మారుమనసు, రక్షణ లేని వారికి రక్షణ, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ వరములతో అనేక ఫలములతో సంఘాన్ని నింపినట్టుగా, కూడొచ్చి ప్రతి బిడ్డ దేవుడు దీవించినట్టుగా, ఇంకా రాళ్ళెక్కుల వారు దేవుడు సిద్ధపరచినట్లుగా, ఆళ్ళెళ్ళిన బిడ్డలందరూ దేవుడు సిద్ధపరిచినట్లుగా, వింటున్న ప్రతి బిడ్డ దేవుడు ఆదరించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకొని కూడొచ్చిన వాళ్ళందరూ పిల్లరా ఈ ముగింపులో ఉన్న మనమందరం మరొకసారి రెండు చేతులు పైకెత్తి ఆ దేవుని స్తోత్రం చెల్లిస్తామండి. తండ్రి మహాగరుడా, మహోన్నతుడా, ఆదివు అంతమలేని మా పరమేశ్వర, కోడికను ఆరోగ్యం తోడుకని బలమైన కాంతల మీరు మాతో ఉన్నారు, నడిపించారు. నీ కొందనాలు తండ్రి. సంఘంలో మారుమనసు లేని బిడ్డకు మారుమనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ బలమైన ఆత్మాభిషేకముతో నింపుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆత్మ ఫలవంతు సంఘాన్ని నింపండి. మేమందరము నీ అగ్నిలో కూటమే వారు సిద్ధపరచండి, నీకు యోగ్యులుగా మా సిద్ధపరచండి. నీ తెల్లని వస్త్రములు మాకు ధరింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ మహిమలో మనం నింపమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి. దానికి వారిని సిద్ధపరచండి ప్రభువా. సంఘములో బలహీన వారందరినీ మీరు ముట్టండి. ఓ ఎటువంటి బలహీన వారందరినీ నీ హస్తములో తాకండి నాయన. ఇప్పుడు నీ హస్తములో గొప్ప విడుదల కలుగుని ఆచరణ ప్రార్థిస్తున్నాను. బలందరి నుండి స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి, నీకు యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నీ సరిగ్గా కానుకను, దశభాగములను, వారి గుప్పిలను, వారి యొక్క ఫలములను వృద్ధులను చేయమని నిన్నే సూచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ నామునికే మహిమ, ఘనత, ప్రభావములు మందరిని కలిగించుకోమని యేసు నామములో ఈ కొనుమలు నడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కాంతల ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ లోకంలో సకల పరిశుద్ధులకును ఈ శిల మందుకును సదాకాలం
తోడయుండును గాక. దేశమే శివరక్తములకే చెయ్యాలి. ఆమేన్. అందరికీ వందనాలు. చేస్తున్నారండి. ప్రార్థన కోరిక అందించబడినది. ఈ వారంలో దొరుకుతున్న కోరికలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ఇదే స్థలంలో బుధవారం జ్ఞాపక ప్రార్థన ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. పునాదులు పాడైపోయిన ప్రాకారాలు కూడిపోయాయి. అందరూ మాతో కలిసి పాడుతూ ప్రభు